నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ కేవి శివరాం ప్రసాద్ని. 37 సంవత్సరాల నుంచి ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్టెన్సీ రన్ చేస్తూ 2004లో ఈ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఆ అనుభవంతో ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. చూసుకునేది కాదు, మనకి మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ యూటిలిటీ, తక్కువ ప్లేస్లో ఎక్కువ యూటిలిటీ రావటం కోసం, ఉన్న తక్కువ ప్లేస్లో అయినా సరే మనకు కావాల్సిన మ్యాక్సిమం యూటిలిటీ తీసుకోవటానికిగా మనం పెట్టుకునేటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా డిజైన్ చేసి మనకు పూర్తిగా ఉపయోగపడుతూ అవి అందంగా ఉండేటట్టు కూడా చేసుకోవటం అనేది ఇంటీరియర్ డిజైనింగ్. మనకున్న బడ్జెట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ యూటిలిటీకి బాగా ఉండేటట్టు, డ్యూరబిలిటీ ఉండేటట్టు చేయించుకుంటే అది మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది. మనకు లగ్జరీ కావాలనుకున్నప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు లగ్జరీయస్ ఐటమ్స్కి వెళ్తాం. ఒక్కొక్కసారి మన బడ్జెట్ పర్మిట్ చేయనప్పుడు మనం ఎక్కువసేపు ఉండేటువంటి హాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గెస్ట్లు వచ్చే చోట డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొంచెం లగ్జరీనెస్ చేసుకుని, బెడ్రూమ్స్ మనం లైట్ ఆఫ్ చేసుకుని పడుకోవడానికి వెళ్ళేటువంటి చోట నార్మల్గా పెట్టుకుని డ్యూరబిలిటీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి లగ్జరీని వదిలిపెట్టడం వల్ల కూడా మనం మనకు కావాల్సిన బడ్జెట్లో ఐటమ్స్ చేసుకోవచ్చు. మనం బడ్జెట్ గురించి ఆలోచించినప్పుడు డ్యూరబుల్ మెటీరియల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా తక్కువగా ఉందనిపిస్తే మనం కొన్ని ఐటమ్స్ అప్పుడు మన బడ్జెట్ పర్మిట్ చేసేటువంటి ఐటమ్స్ మాత్రమే అప్పుడు తీసుకుని, మిగిలిన ఐటమ్స్ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుని ఆ ఉన్న ఐటమ్స్ని మాత్రం పూర్తిగా ఉపయోగపడేటట్టు చేయించుకుంటే బాగుంటుంది. అలా అని కోర్ మెటీరియల్ ఇవన్నీ కూడా తక్కువ రకానికి వెళ్ళి అవి డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో మనం వెళ్లకుండా ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు.